నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య నర్ర. సుప్రీంకోర్టులో లిక్కర్ నిందితులకు చేదు అనుభవం, చావు తప్పి కన్ను లొట్టపోయింది అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను? అసలు సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది ఎవరికి? లిక్కర్ నిందితులంటే ఎవరు? వాళ్ళకి చావు తప్పి కన్ను లొట్టపోవటం అంటే ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే ప్రస్తుతం చూస్తే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి కూడా సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఈ ముగ్గురు కూడా లిక్కర్ స్కామ్లో కీలక నిందితులుగానే ఉన్నారు. సో అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాల్లో గనక వెళ్తే, ఒక్కసారి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం న్యాయస్థానం సమర్థించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. అంటే వీళ్ళకి ట్రయల్ కోర్టు ఏదైతే డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందో ఆ బెయిల్ని హైకోర్టు క్యాన్సిల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ డిఫాల్ట్ బెయిల్ని క్యాన్సిల్ చేసింది. ఈ మద్యం కుంభకోణం కేసులో మాకేం సంబంధం లేదు అని చెప్పేసి వీళ్ళు ఆ ట్రయల్ కోర్టుని ఆశ్రయించారు. పైగా వాళ్ళు ఏమన్నారంటే, ఈ మద్యం కుంభకోణం కేసులో మమ్మల్ని నిందితులుగా తీసుకొచ్చి చేర్చారు సిట్ అధికారులు, కానీ దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. మమ్మల్ని ఎన్నాళ్ళని ఇలా జైల్లో ఉంచుతారు, నిందితులుగా రిమాండ్ ఖైదీలుగా ఎన్నాళ్ళని జైల్లో ఉంచుతారు, మాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరారు. కోరినప్పుడు విజయవాడ ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి బెయిల్ మంజూరు చేసింది, డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే వీళ్ళకి విజయవాడ ట్రయల్ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత సిట్ అధికారులు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఎందుకు ఆశ్రయించారు ఏంటి అనేది చూస్తే కనుక వీళ్ళు కీలక నిందితులుగా ఉన్నారు. కీలక నిందితులకు కనుక బెయిల్ ఇస్తే కేసుని తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది క్యాన్సిల్ చేయండి అని కోరినప్పుడు హైకోర్టు అందుకు సమర్థించింది. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్ద కుంభకోణం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి కుంభకోణానికి సంబంధించిన విషయంలో కీలక నిందితులకు కనుక బెయిల్ ఇస్తే కేసు తారుమారు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ బెయిల్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి సిట్ అధికారుల తరఫున లాయరు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన లాయరు కూడా ఇద్దరు కోరటంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీళ్ళకి ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉందో ట్రయల్ కోర్టులో ఆ డిఫాల్ట్ బెయిల్ని క్యాన్సిల్ చేసింది. వెంటనే వీళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఏమందంటే, హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాంట్లో మేము జోక్యం చేసుకోలేము, ఈ మేరకు మీరు వెళ్ళి ఆ ట్రయల్ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవాలి అని చెప్పేసి చెప్పింది. సో ఇక్కడ ఈ కేసులో నిందితులకు తక్షణమే ముప్పు లేకుండా కొంత ఉపశమనం కూడా కలిగించిందట సుప్రీంకోర్టు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు ప్రస్తుతం కొనసాగుతాయని తెలిపింది. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ రాకపోతే తిరిగి హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా నిందితులకు 4 వారాల పాటు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో అంటే కక్షపూరితంగా ఏమన్నా అరెస్టు చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి వీళ్ళు బయట సింపతి చూపించుకునే అవకాశం కూడా ఇక లేదు. అయితే వెంటనే అరెస్ట్ కాకుండా మాత్రం కొంత రక్షణ కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది, మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. సో కాబట్టి వీళ్ళు ముందు ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలి. ట్రయల్ కోర్టులో కనుక వీళ్ళకి రెగ్యులర్ బెయిల్ రాకపోతే వీళ్ళు తర్వాత హైకోర్టుకు రావచ్చు. ట్రయల్ కోర్టులో మధ్యంతర బెయిల్లో ఉన్నారు కదా, ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్లో ఉన్నారు కదా, వీళ్ళు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలి. ట్రయల్ కోర్టులో కూడా వీళ్ళకి చుక్కెదురైందనుకోండి, ఎదురు దెబ్బ తగిలిందనుకోండి, హైకోర్టుకు వెళ్ళొచ్చు. హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలిందనుకోండి, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఇప్పుడు ఎలాగైతే మేము హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేము అని అంటుందో అలాగే తర్వాత కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోలేమని చెప్తుంది అని చెప్పేసి ఎక్కువగా అలాంటి అవకాశాలే ఉంటాయని న్యాయ నిపుణులు అంటున్నారు. సో మరి ఏమవుతుందో చూడాలి. ఇకపోతే లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని పేర్కొంటూ ట్రయల్ కోర్టుని నిందితులు డిఫాల్ట్ బెయిల్ కోసం ఆశ్రయిస్తే అప్పుడు డిఫాల్ట్ బెయిల్ ట్రయల్ కోర్టు మంజూరు చేసింది. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళ విషయంలో అదే జరిగింది. సో అయితే మొత్తానికి ఈ లిక్కర్ కుంభకోణం విషయంలో మాత్రం పెద్ద పెద్ద తలకాయలే బయటకు వస్తున్నాయి. గతంలో చూసుకుంటే ఫస్ట్ అరెస్ట్ అయింది రాజ్ కేశిరెడ్డి తర్వాత మెల్లమెల్లగా బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ చూస్తే సీఎంఓ ఆఫీస్లో కీలకంగా ఉండేవాళ్ళు.
ఒకళ్ళు ఓఎస్డీగా పనిచేశారు, ఇంకొకళ్ళు సీఎంఓలో ఇంకొక కీలక పదవిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారంటే అసలు అంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారులు కదా వీళ్ళు కూడా లిక్కర్ స్కామ్లో వేళ్లు పెట్టి అరెస్ట్ అయ్యారు అంటే అసలు ప్రజల దృష్టిలో వీళ్ళ చదువులకి వీళ్ళ హోదాలకి ఏమైనా విలువ ఉంటుందా? అసలు ఈ లిక్కర్ స్కామ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పుడు జనమంతా మాట్లాడుకుంటున్నారు. ప్రజలకి ప్రైవేట్ కంపెనీలు లిక్కర్ అమ్ముతాయి, అసలు లిక్కర్ని తీసుకొచ్చి గవర్నమెంట్ అమ్మాల్సిన అవసరం ఏంటి? గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో దొరికిన మద్యం ఎలాంటి రకం మద్యం? అసలు అలాంటి మద్యం రకం కంపెనీల్ని మనం ఇంతకుముందు ఎప్పుడైనా చూసామానంటే ఎక్కడ చూసిన అనుభవం ఎవరికి లేదు. పెద్ద పెద్ద సీనియర్ తాగుబోతులు కూడా మేమెప్పుడు చూడలేదు, మేమెప్పుడు వినలేదు ఇలాంటి బ్రాండ్లు అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. 2009 నుంచి 2014 వరకు లేవు, 2014 నుంచి 2019 వరకు లేవు, అంతకుముందు కూడా లేవు. రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఇలాంటి బ్రాండ్స్ ఎప్పుడూ లేవు. అసలు ఇలాంటి బ్రాండ్స్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇచ్చారు పర్మిషన్ అని చెప్పేసి వైసీపీ బుకాయిస్తుంది. వైసీపీ వాళ్ళకి మరి అధికారం చేతిలోకి వచ్చింది కదా, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకవేళ మద్యానికి అలాంటి మద్యం తయారు చేయడానికి ఆ కొత్త కొత్త బ్రాండ్లకి పర్మిషన్ ఇస్తే మరి మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా. మీరెందుకు వాటినే తీసుకున్నారు? పాత బ్రాండ్స్ని ఎందుకని తరిమేశారు? పైగా లిక్కర్ షాపుల్లో, ప్రభుత్వమే మెయింటైన్ చేస్తున్న లిక్కర్ షాపుల్లో అసలు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎందుకు పెట్టారు? ఆ డబ్బంతా ఎటుపోయింది? లెక్కలంతా తీయండి అని చెప్పేసి ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కింగ్ పిన్ అయితే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సిట్ అధికారులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ కూడా కీలకమైన ఆధారాలు అంటే మొత్తం అంతా కూడా ప్రాఫిటబుల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంటే లబ్ధి పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డే అని చెప్పేసి చూపించడానికి ఆధారాలు అయితే దొరకలేదు. కానీ సిట్ అధికారులు మాత్రం ఆ అంతిమ లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అని చెప్పేసి మాత్రం ఇప్పటివరకు చూపించలేకపోయారు. సో దీని మీద ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని చెప్పి చూస్తున్నారు. ఎవరెవరికి ప్రమేయం ఉంది అనేది కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మధ్య కాలంలోనే విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు వెళ్ళాయి. అలాగే ఈ లిక్కర్ స్కామ్ కేసులోనే మరోసారి నోటీసులు అందుకున్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఆయన కూడా నోటీసులు అందుకున్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ తొడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇప్పటికీ బెయిల్ రాక నానా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఆయన మీడియా కనిపిస్తే చాలు, ఆయనకి ఎప్పుడు మీడియా కనిపించినా కానీ నన్ను అరెస్ట్ చేశారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు, అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి నాకేం తెలీదు, మా ఫ్యామిలీలో ఎవరు లిక్కర్ ముట్టుకోరు, ఇప్పుడు గతంలో లిక్కర్ తాగే మా ఫ్యామిలీలో కొంతమంది చనిపోయారు కాబట్టి మేము ఆ లిక్కర్కి దూరంగా ఉంటాము అని చెప్పేసి ప్రమాణం చేశాము అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే లిక్కర్ని తాగము అని చెప్పేసి ప్రమాణం చేశారేమో కానీ వ్యాపారం చేయము అని చెప్పేసి ప్రమాణం చేశారా లేదా అనే విషయాన్ని మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు చెప్పరు. కానీ ఎప్పుడూ ఆర్తనాదాలు చేస్తూనే ఉంటారు మీడియా ఎదుట ప్రజల్లో సింపతి పొందడానికి. సో ఇక చూస్తే ఈ లిక్కర్ కుంభకోణంలో ఇంకా ఎంతమందికి ప్రమేయం ఉంది అని చెప్పేసి తవ్వే పనిలోనే సిట్ అధికారులు ఉన్నారు. ఎప్పటికి బయటకు వస్తారు, ఇంకా ఎంతమంది బయటకు వస్తారు, ఎవరెవరికి ప్రమేయం ఉంది అనే విషయంలో మాత్రం లోతైన దర్యాప్తు జరపాలి అని చెప్పేసి డిమాండ్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. సుమారు 3,500 కోట్ల రూపాయలు ఇప్పటికి తేలింది, ఇంకా తేలవలసింది ఎంత ఉంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కొత్త బ్రాండ్లు, ఊరు పేరు లేని బ్రాండ్లు, పిచ్చి బ్రాండ్లు అన్నీ వచ్చేసి ఆ ప్రభుత్వం నడిపిన మద్యం దుకాణాల్లోనే అమ్మటం, ఆ మద్యం తాగి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవడం, ఇంకా కొన్ని లక్షల మంది అసలు అనారోగ్యం పాలవటం కూడా మనం చూసాం. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా లోతైన దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష పడేలాగా చూడాలనే డిమాండ్స్ మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ డిఫాల్ట్ బెయిల్ గతంలో ట్రయల్ కోర్టు నిందితులకు మంజూరు చేసింది. మరి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం అదే ట్రయల్ కోర్టుని ఆశ్రయించమని సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ నిందితులకు చెప్పింది. మరి ట్రయల్ కోర్టు తాను ఏం తీర్పిస్తుంది, వీళ్ళు ఎప్పుడు వెళ్ళి ఆశ్రయిస్తారు, రక్షణ కల్పిస్తూ ఉన్న ఇప్పుడు ఏదైతే మధ్యంతర బెయిల్ లాంటిది ఒకటి ఉందో వీళ్ళకి, మరి అది 4 రోజులతో కంప్లీట్ అయిపోతుంది అని అంటే ఈ 4 రోజుల తర్వాత వాళ్ళని అరెస్టు చేసే అవకాశం ఉంటుందా? సో మరి ఏం జరుగుతుంది అంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.